అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈ పేరు చాలాసార్లు వినే ఉంటారు, కానీ దీని అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. ఇది తిరుమలలో జరిగే ఒక సేవ. ఈ సేవ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రదేశాన్ని అభిషేకించడం అని ఒక అర్థం. ఆలయ పరిసరాల్ని, ప్రత్యేకించి గర్భాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి జరిపేదే ఈ సేవ. చూడండి, మనం ఇంట్లో ఏదైనా పండుగ వస్తుందంటే ఇల్లంతా శుభ్రంగా బూజులు దులుపుకుని శుభ్రపరచుకుంటాం కదా, అలాగే అన్నమాట ఇది కూడా. ఇది సంవత్సరానికి 4 సార్లు జరుగుతుంది. ఉగాది, అనివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ సేవ జరుపుతారు. ఈ సేవ వైఖానస ఆగమాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తిరుమలలో స్వామివారి కొలువై ఉన్న గర్భాలయాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. ఆనంద నిలయం నుంచి ఆలయ మహాద్వారం వరకు శుద్ధి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏదైనా ప్రదేశాన్ని శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా ఏం చేస్తాం, అక్కడ ఉన్న వస్తువులను తీసి పక్కన పెడతాం, లేదంటే దుమ్ము పడకుండా పైన ఒక క్లాత్ లాంటిది వేస్తాం. ఇక్కడ కూడా మనం మూల విగ్రహాన్ని కలపకూడదు కాబట్టి స్వామివారి పైన దుమ్ము ధూళి లాంటివి పడకుండా శిరస్సు నుంచి పాదాల వరకు తెల్లని వస్త్రాన్ని కప్పుతారనమాట. దీన్ని మలయ గుడారం అని అంటారు. స్వామివారి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తిని కూడా ఈ మలయ గుడారం లోపలే ఉంచుతారు. ఇంకా మిగిలిన మూర్తులు ఉంటాయి కదా, అనంత, గరుడ, విశ్వక్సేన, హనుమంత, అంగద, ఇలాంటి దేవతామూర్తులన్నిటినీ కూడా ఘంటా మండపానికి తరలిస్తారు. అక్కడ చుట్టూ తెరలు కట్టి ఏ విగ్రహానికి ఆ విగ్రహానికి ఏకాంతంగా తిరుమంజనం పూర్తి చేసి కొత్త పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు. ఇలా స్వామివారిని మలయ గుడారంతో కప్పి మిగిలిన మూర్తులను బయటకు తరలించిన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేస్తారు. గర్భాలయంలోకి అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశిస్తారు. వాళ్ళు 4 గోడలకు పైకప్పుకు అంటుకున్న దుమ్ము, ధూళి, బూజు, కర్పూరం యొక్క మసి వీటన్నిటినీ కూడా తొలగించి శుద్ధ జలంతో శుద్ధి చేస్తారు. ఇలా శుద్ధి చేసిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి వంటి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి ఆలయం లోపల గోడలకు పోస్తారు. ఇక మిగిలిన ప్రాంతాన్ని అంటే కులశేఖర పడి నుంచి మహాద్వారం వరకు ఉన్న ఆలయాన్ని అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించి తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదన్నమాట కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వెనుక ఉన్న కథ. మీ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. తిరుమలలో జరిగే ఇతర సేవల గురించి కూడా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.